అమ్ముకోవాలనుకున్నా, ఏదైనా పేరు మార్చుకోవాలనుకున్నా 45 రోజులు సమయం ఉండేది అధ్యక్ష. 45 రోజుల సమక్ష నా భూమి నేను ఇంకోళ్ళకి అమ్మితే ఇది వాస్తవమా కాదా అని వెరిఫై చేయడానికి వీఆర్ఓలు ఉండేవాళ్ళు, సిస్టమ్ ఉండేది. ఇది తీసేయటం వలన, స్లాట్ సిస్టమ్ పెట్టడం వలన నా అన్నదమ్ముల మధ్య తగు వస్తే, అన్నదమ్ముల మధ్య నేను లేను, మా అన్నే వెళ్తాడు అక్కడికి, వెళ్ళిపోయి ఇదంతా మాదేను ఒక ఆధార్ కార్డు పెడితే ఆయన పేరుతో స్లాట్ బుక్ అయింది అధ్యక్ష. ఇక నాకు రాదు, మళ్ళీ నాదేం తేల్చుకోవాలంటే మళ్ళీ నేను కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్తే అది పరిష్కారం కాదు. ప్రతి గ్రామంలో అన్నదమ్ముల మధ్య, అందరి మధ్య నేను చెప్పను, కానీ ఎక్కువ మంది మధ్య అన్నదమ్ముల మధ్య కూడా దీనివలన తగు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఈ కంప్యూటర్, కేవలం కంప్యూటర్ పైన ఆధారపడటం, అంతకుముందంటే మాన్యువల్ కూడా ఉండేది. ధరణితో కొంత సౌలభ్యం ఏదైనా ఉందంటే కొంతమందికి వెంటనే తెచ్చుకోగలిగారు, కానీ ఎక్కువ నష్టం జరిగింది. అందువల్లనే దీని అసలు తప్పు ఎక్కడ జరిగింది? ఇది అసలు తప్పు అంటే సమగ్ర భూ సర్వే చేయకుండా పైన ధరణి ద్వారా ఈ సర్వే, ధరణి పేరుతో పైన చేసిన సర్వే వల్ల కింద ఉన్నటువంటి లొసుగులుగానే ఉన్నాయి. మా రాజేశ్వర రెడ్డి గారు చెప్పారు ఇక లొసుగులు లేని వ్యవస్థ కోసమని. నాకు తెలిసి ఇది ఒళ్ళంతా కుళ్ళిపోయింది ధరణి వలన. ఏ లొసుగులని కాదు, చివరికి కొన ఊపిరితో బతికి ఉంది ఇది ఈ వ్యవస్థే మొత్తం వ్యవస్థ. ఏ రాష్ట్రమైనా మన ఆధారం ఏంటంటే భూమే కదా. భూమి పేరుతో ఇంత అల్లకల్లోరం జరిగితే ఇంకా అక్కడ సమస్య పరిష్కారం అనేది లేదు అధ్యక్ష. అదేవిధంగా ఇది 1923లో నిజాం కాలంలో జరిగిన సర్వే అధ్యక్ష. 94 సంవత్సరాల నుంచి సర్వే లేదు, ఒక హైదరాబాద్లో 78లో మినహా. ఆ కాలంలో శిస్తు నిర్ధారణ కోసం సర్వేలు చేస్తే 1000 ఎకరాలు జమీందారులు, పటేలు, పట్వారీలు, జాగీర్దారులు చేతుల్లో, అప్పుడు సర్వేలో వాళ్ళ చేతుల్లో రాసుకున్నారు. గుట్టలు ఇటువంటి అయితే సర్వేలు చేసుకోలేదు, అవి కూడా ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు అక్కడ డిస్ప్యూట్స్ మొదలైనాయి. ఆ జమీందారు, జాగీర్దారు చేతుల్లో ఉన్నటువంటి ఆ భూముల్ని తిరిగి మన ఈ ధరణి పేరుతో మరలా పాత జమీందారులందరికీ వాళ్ళ భూములు వాళ్ళకి పోయాయి అధ్యక్ష. అదేవిధంగా